సరళ సంస్కృత అధ్యయనం సులభంగా సంస్కృతం మాట్లాడదాం. ద్విచత్వారింశత్ పాఠः తరగతి 42. చత్వారింశత్ 40, ద్వి అంటే రెండు. హరి ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణినివార రుచిపతంజలిభ్యో నమః. ధాతు వికరణ గణములు, కాంజుగేషన్స్ అని కూడా అంటారు, డివిజన్స్. వాటిలో ప్రథమ వికరణము, చతుర్థ వికరణము, షష్ఠ వికరణము, దశమ వికరణము, వాది దివాది తుదాది చురాదులు అయిపోయాయి, చూశాం. పంచమ వికరణమైనటువంటి స్వాదిని కూడా చూశాం. ఈరోజు సప్తమ వికరణం చూస్తున్నాం, వృథాది గణం. ఇక్కడ నా అనేది వికరణ సంజ్ఞ. అది ఇంతకుముందు నువ్వు వచ్చి ప్రాప్నోతి, ఆప్నోతి అవన్నీ చూశాం కదా, ధునోతి అవన్నీ. ఇప్పుడు నా వికరణ సంజ్ఞ వస్తుంది సప్తమ వికరణంలో. అష్టమ నవమ వికరణాలు అయిన తర్వాత మళ్ళీ ద్వితీయ తృతీయ వికరణాలతో క్లోజ్ చేస్తాం. సెవెంత్ కాంజుగేషన్, ఏడవ వికరణము, ఏడవ గణము, రుధాది గణము. రుధ్ ప్లస్ ఆది, రుధాది గణము. దీంట్లో ఉన్నవే సంస్కృట్లో 25 వెర్బులు ఉన్నాయి అంతే. ముందు దాంట్లో 34, ఇందులో 25. అంటే ఈ గణాలు ఉన్నప్పటికీ కూడా మెయిన్ అంతా భవాది గణము, అతుదాది గణము, అసురాది గణము వాటిలోనే ఉన్నాయి. ఇవన్నీ ఉంటాయి, ఈ పర్టికులర్ ఇవి తక్కువ ఉంటాయి అని తెలుసుకోవాలి. ఇక్కడ సాధారణంగా ఏంటవుతుంది, ధాతువు వికరణము ప్రత్యయము వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ వికరణం అనేది ధాతువులోని అచ్చు తర్వాత వచ్చేస్తుంది, ఆ తర్వాత హల్లు వస్తుంది. అంటే రుద్ధ్ అని ఉందనుకోండి, ఆ రుద్ధులో రుద్ధ్ రెండు అక్షరాలు ఉన్నాయి కదా, రెండు అక్షరాల రూలో ఆ ఉకారం ఉంది కదా, రు ఊ, ఆ అచ్చు తర్వాత ఇది వస్తుంది, నా వస్తుంది. నాయన రావచ్చు, ఇన్ నకారం రావచ్చు, లేకపోతే ఇతర అనునాసికలు కూడా రావచ్చు, ఇంజ ఈణే అవి కూడా రావచ్చు. సాధారణంగా నా ఉంటుంది, ఇన్ రావచ్చు, ఇతర అనునాసిక అక్షరాలు కూడా రావచ్చు. ఎక్కడొస్తాయి? ధాతువు తీసుకుంటే దాంట్లో మొదటి అక్షరం తీసుకుని దాంట్లోనేమో ఒక అచ్చు భాగం ఉంటుంది కదా, ఆ అచ్చు తర్వాత ఇది వస్తుంది, తర్వాత రెండవ ఆ, అక్షరం వస్తుంది. రుధ్ అనే దాంట్లో రూకి ఇద్కి మధ్యన నకారం వస్తుంది. అలా రావడం వలన రుణద్ధి అనేటటువంటి ప్రథమ ఏకవచన పుల్లింగ సారీ ప్రథమ ఏకవచన రూపం ఏర్పడుతుంది, లట్లకార రూపం ఏర్పడుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్ హియర్. ఇక్కడ ఉన్న ధాతువులు కామన్ గా మనం చూసే ధాతువులు ఏమిటి? రుధ్, ఆవరణే. దట్ మీన్స్ టు అబ్స్ట్రక్ట్. రోధనము అంటున్నాం కదా, రోధనం అనే నౌన్ అంటే రోధన అంటే అబ్స్ట్రక్షన్. లేకపోతే రుద్ధ్ అంటే ఆవరణే, ఎన్క్లోజ్, అడ్డగించు, కప్పివేయి. ఇంకొకటిది భుజ్. భుజ్ అంటే పాలనాభ్య వ్యవహారయో, పాలించుట, రక్షించుట, ప్రొటెక్ట్. లేకపోతే భుజ్ అంటే భోజనం చేయడం, తిను అనేటటువంటి అర్థంలో కూడా వాడచ్చు. యుజ్ చాలా కామన్ గా వాడతాం, యోగా 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 అని. యోగా అంటే యునైట్ అని అర్థం. వైవో వైవో ఈ యోక్ అనేటటువంటి ఇంగ్లీష్ వర్డ్ టు జాయిన్. రెండు హార్సెస్ సారీ రెండు ఎద్దులను పెడితే మధ్యలో ఒక కాడి పెడతారు, ఆ కాడిని వైవోకే యోక్ అంటారు. యోక్ అన్నా యోగా అన్నా ఒకటే అర్థం. టు యునైట్, టు జాయిన్, కలుపు, ఒకటి చేయు. యూజ్, యునక్తి. యునక్తి అనేటటువంటిది ఎప్పుడు కూడా మనము ప్రథమ ఏకవచన లకార రూపాన్ని చూపిస్తాం. ఎగ్జాంపుల్గా యూజ్ ధాతువు, యోగా అనేటటువంటి అర్థము, కలుపు, ఒకటి చేయు, యునక్తి ఈజ్ ద డెరైవ్డ్ క్రియ. వాట్ క్రియ వి షో? ఆల్వేజ్ వి షో ద ప్రథమ విభక్తి ఏకవచనము, సారీ ప్రథమ పురుష ఏకవచనము లట్లకారం, అదే చూపిస్తాం. హింస్ అనే ధాతు. హింస్ అంటే హింసాయాం
టు డిస్ట్రాయ్, టు కిల్, చంపు, బాధించు అనే అర్థంలో హింస అనే ధాతు. హింసాయాం దేని తాలూకా క్రియారూపము ప్రథమ ఆ, పురుష ఏకవచన లట్లకార రూపము హినస్తి. అలాగే చిత్, చిద్, చిద్ అనేటటువంటి ఛేదనం, చిత్ ఛేదన, ద్వైధీకరణ, రెండుగా చేయడం, టు కట్, టు ఎన్సైజ్, రెండు ముక్కలు చేయు, కోయు అనే అర్థంలో చినత్తి అనేటటువంటిది ప్రథమ విభక్తి, ప్రథమ పురుష ఏకవచన లట్లకార రూపం. ఓకే. రుధ్ రుణద్ధి, భుజ్ భునక్తు, యుజ్ యునక్తి, హింస హినస్తి, చిద్ చినత్తి. చూడండి అన్నీ కూడా తీతోనే ఎండ్ అవుతున్నాయి. యునక్తి, హినస్తి, చినత్తి, రుణత్తి, తీయ ధీ అయింది అనుకోండి. ఇక్కడ తూ అని వచ్చింది ఒక చోట్ల, ఎండింగ్ లోనేమో తీకి బదులు ఉకారం కూడా రావడానికి అవకాశం ఉంది ఆ ధాతువుని బట్టి. చూద్దాం. ముందు మనం రెండు ధాతువులు ఇక్కడ తీసుకుంటాము. ఇందులోని ఒకటి హింస అనే ధాతువు తీసుకుంటాము, ఇంకొకటి ప్రాబ్లీ భుజ్ అనే ధాతువు తీసుకుంటాం. ఇంక ఈ మూడునేమో మీకు హోంవర్క్కి ఇచ్చేసాం. రుద్ధు, యుజ్ అండ్ దెన్ చిద్. చూసి చూపించేవి భుజ్, హింస చూపిస్తాం. మీదని చదవండి, ఫస్ట్ హెడ్డింగ్ కూడా చదవండి. ప్రత్యయం భుజ్. భుజ్ పాలనాభ్య ఆహారయో. వ్యవహారయు, పాలన వ్యవహారయు, పాలనా ఉంది సార్ అక్కడ, నా వద్ద పాలనాభ్య, పాలనాభ్య పాలనాభ్య వాహారయో. పాలనాభ్య వాహారయో. ఆహారం అండి, రెండు భాగాలండి, పాలనము ఆహారం అండి. పాలనాభ్య ఆహారయో, అవహారయో. పాలనాభ్య ఆహారయో, పాలనాభ్య ఆహారయో. వా కూడా ఉంది సార్ అక్కడ. అది వా సౌండ్ సంధి అండి. పాలనాభ్యవ ఆహార, అంటే తిను అని అర్థం ఉంది, పాలించు అని అర్థం ఉంది అని అర్థం. ఓహో, అర్థం సార్. ఆహారయో అనే మాట కనపడుతుంది. పాల ఆవుంది కదా, ఆహారయో. పాలనాభ్య అనేది పాలించడం, ఆహారయో అంటే తినడం. పాలనాభ్య ఆహారయో అర్థం. అది అదే అంత పొడుగు రాయాలి. వృధాది ఏంటను పరస్మైపది సకర్మక అనిట్ చూడబోతుంది లట్ వర్తమానం. అర్థం కూడా రాసి పెట్టింది. భుజ్ అంటే టు ప్రొటెక్ట్, భుజ్ అంటే టు ప్రొటెక్ట్, టు ప్రిజర్వ్, టు ఈట్, పాలించు, తిను, రక్షించు, ఇలా వస్తుంది. పాలనం అంటే ప్రొటెక్ట్, ప్రిజర్వ్, పాలించు, రక్షించు. ఈట్ అంటే తిను. లట్లకారంలో ఉత్తమ పురుషుకి ప్రత్యయాలు మీ, వహ, మహ. కానీ ఎగ్జాక్ట్ గా మనం అనుకున్నట్టే అలా ఉండవు, కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ముందు ఏమిటి ధాతువు ఏమిటి? భుజ్ కదా. భుజ్ దగ్గర నా భూలు ఏమిటి? భూ తీసుకోవాలి మొదట. ఈ భూను కూడా మళ్ళీ భూలో ఉకారం ఉంది కదా, ఆ ఉకారం తర్వాత నకారం రావాలి. అది కదా ఇప్పుడు మన తాలూకా ఇది. ఉకారం అచ్చు తర్వాత నకారం వస్తుంది, మధ్యలో వస్తుంది అంటున్నాం ఈ రెండుకి మధ్య. ఓకే. తర్వాత ఉజ్జు వస్తుంది, తర్వాత మీ వస్తుంది కదా. ఇలా ఉంది. భూ అనేటటువంటిది మొదటి అక్షరము భుజ్లోని, నా అనేటటువంటిది భుజ్కి మధ్యలో రావాలి, ఉకారం తర్వాత రావాలి, అచ్చు తర్వాత రావాలి. ఇజ్ అనే దాంట్లో ధాతువులోనే ఉంది. ఇక్కడ మీ అనేది దీని తరక ప్రత్యయం. నిన్నాళ్ళు ఎలా వచ్చేది? ఏదైనా ముందు ధాతు అయిపోయాక వికరణం వచ్చేది. ఇప్పుడు ధాతువు మధ్యలోనే దూరుతున్నది. ఇది మధ్యలో వస్తుంది, అచ్చు తర్వాత వచ్చి తర్వాత వస్తుంది. అని చెప్తే అహం భునజ్మి. అక్కడ నా పోయిందా సార్? నా లేదా మరి? నా ఇందులో ఉంది. భుజ్వాహాలో నా ఉంది కదా, ఇంగ్యా ఉంది కదా అక్కడ. అక్కడ అలా అక్కడ నకారం ఏంటంటే ఒక ఇది అనునాసిక అక్షరం నకారమే కదా. అదే ఆయన ఉండొచ్చు, ఏదైనా అనునాసికమైన అని చెప్పారు. అనునాసికం కూడా ఉండొచ్చు అని. అందుకని అనునాసికం వచ్చింది.
భునజ్మి. భుజ్మహ కాదు, భుంమహ. అదే భుంమహ, భుంగ్. భుంమహ. ఆ జా కాదు, ఇన్యా అది. జా కదా, అవును, భుంగ్మహ. అది అది. అహం అహం భునగ్మి. ఉమ్, అహం భునజ్మి, అక్కడ జా ఉమ్. వచ్చింది. జా అక్కడ వచ్చేసి. అహం భునజ్మి. ఉమ్, ఆవాం భుంగః. ఉమ్. వయాం భుంగః. భయం, భయం, భుంమహ. వయం భుంగః, సారీ, ఉమ్. వయం భుంగః. తర్వాత. తర్వాత మధ్యం పురుషకి ప్రత్యయాలు సి, తహ, ఉమ్, తహ. ఉమ్, ఉమ్. దానికి మళ్ళీ ఆ, ఇందాకలాగే త్వ- భూ తర్వాత నా రావాలి కదా. ఉమ్, ఎందుకంటే త్వం, మధ్యలో వస్తుంది కదా నకారం. అవును, త్వం భున, భునక్షి. భున, భున, భునక్ ఉంది కదా, ఎక్కువ భునక్ ఆ, చూడండి కదా. ఆ, భూ తర్వాత నా వచ్చింది, మళ్ళా ఇజ్జుంది. ఆ, భునజ్జి అని వచ్చింది. భునజ్సి అని రావాలి, భునజ్సి. భునక్షి అయింది. ఆహా. త్వం భునక్షి. ఎలా వచ్చింది భునక్షి చూద్దాం. భూ ఉమ్, మధ్యలోనేమో నా రావాలి, నకారం రావాలి. ఉమ్, ఇజ్జు మిగిలింది, ఆ ఇజ్జు రావాలి. ఉమ్, తర్వాత సి రావాలి. ఉమ్. ఇక్సి అలా ఇక్షి అయిపోయింది అది. ఓహో. భునక్షి. ఇంగ్ ప్లస్ సి, షి అయిపోయింది. సంధి వల్ల అలా అయిపోయింది. అదే అదే అర్థమైంది. సంధి రూల్స్ చెప్పట్లేదు కదా, అంతే తెల్ల తెలుసుకోవడమే. అదే అదే అది తెలుసుకోవడం కొంచెం కష్టమే కానీ. త్వం భునక్షి. ఉమ్. యువాం బుంహత. అది ఆ ఇంగా పలకనమాట. జ్ఞా. ఇంగా అని పలికి దాని కింద క, భుంఠ. ఇంగా కింద క. భుంఠః, భుంఠ. బుంహత. యూయం ఇక్కడ బుంగత. మామూలుగా తహ థ మమ్మ మనం తెలిసినవే కదా. అంటే అవి ఇప్పుడేమో ప్రత్యయాలు తెలుసు. థహ, థ అని. ఇక్కడేమో యువాం భుంగథ, యూయం భుంగథ. అంటే ఆ భుజన దాన్ని మధ్యలో అనునాసిక పెట్టి పలికితే భుంగ్, భుంగ్ అనేది భుంగ్. భుంక్త. దాని కింద కాప, భుంక్, మళ్ళీ దాని భుంక్తది కింద రావాలి. కా రాయాలి. అదే అది, అది, అది. ద్విత్వాక్షరం తర్వాత. కాబట్టి. ఉమ్, ఆ తర్వాత ప్రథమ పురుషకి ప్రత్యయాలు తి, తహ, ఇంతి. ఉమ్. భూనా వరకు వస్తుంది. ఆ, భూనా. భూనా వరకు వస్తుంది. అప్పుడు భునతి చదువుకోవడం. అక్కడ ఇది ఎక్కర్లేదు మరి సార్. జా రాయక్కర్లేదా, జా భునక్. కన్నా. భునక్ వరకు అవుతుంది కదా, భునజ్జ భునక్ కదా. ఆహా. భునజ్జ భునక్. భునజ్జ ఆహా. అనేది ఎలా పలుకుతాం, భునక్ అంటున్నాం దాన్ని. ఆ భునకని తీరు పలికియాలా. భునక్కి. ఆహా. సహ భునక్తి. ఉమ్, తౌ భుంగ, భుంగక, భుంగ. ఉమ్, ఉమ్. ఆ తర్వాత తే భుంజంతి. భుజంతి లాగా భుంజంతి. భుంజంతి. ఉమ్. భూ. ఇక్కడ మాత్రం తౌ భుంగ. అంతి అది రావాలిగా చివరిలో, అంతి అనే భుంజంతి అని వస్తుంది. అవును, అది బహువచనం. ఉమ్. ద్వివచనం కొంచెం పలుకుతుంది అన్నమాట. భుంక. భుంకః. ఇంకా కింద కహ, ఇంకా కింద కా రాసి అక్కడ విసర్గ విసర్గ ఉండాలి. రాయాలి. అది ఒకసారి మళ్ళీ చదవండి, ప్రాక్టీస్ ఇది చేయండి. కొంచెం ఇది కొంచెం చదవడం కూడా కొంచెం కష్టమే. కష్టంగానే ఉంటుంది. ఈ అవును భుజ్ సార్. ధాతు, ఆ ఆ, హింస ధాతు అంత కష్టం ఉండదు. ఇది చూడండి కొంచెం. అది. ఆ, అదే అహం భునజ్మి. ఉమ్, ఆవాం భుంగః. ఉమ్, వయం భుంగః. ఉమ్, త్వం భునక్షి. ఉమ్, యువాం భుంగథః. ఉమ్, యూయం భుంగథ. ఉమ్, సహ భునక్తి. ఉమ్, తౌ భుంఖః. ఉమ్. తే భుంజంతి. 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 ఈ జ్ఞా కింద జా. ద్వివచనం భుంజంతి. బహువచనం కొంచెం ఇంకా కష్టంగా ఉన్నాయి సరే. ఏకవచనం పర్వాలేదు. అది భునక్తి ఈజీ అయిపోయింది. ఆ, భుక్. అదే భునక్షి భునక్. భునక్తి. ఆ, భునక్ అంతి భుంయంతి. అదే అదే భునక్ ఇంగ కింద. అంతి. అదే అదేంటనమాట, భునక్ అంతి భుంయంతి. అదే అని చేత. ఇంగా కింద కా రాయడం అది కొంచెం కష్టం పలకడం. ఓకే. తర్వాత అదే ఘనశ్యామ్ చూడండి. ఆ, సార్ ఈరోజు చాలా ఆ, కొత్త ఆ, పాఠం చెప్పి మొదలెట్టారు. బట్ ఇందులో ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా గణాలుగా ఎందుకు విభజించానంటే అవి వాటిలో చిన్న చిన్న వ్యత్యాసాలు ఉండడం వల్లే వాటిని వర్గీకరించారు. లేకపోతే అన్ని ఒక గణమే చెప్పచ్చు కదా, ఇన్ని గణాలు ఎందుకు, 10 గణాలు. చిన్న చిన్న మార్పులు ఉంటాయి, అవి గ్రహిస్తారని. అవన్నీ అలాగే ఉంటాయి, ఆ, 24 ధాతువులు ఇలాగే ఉంటాయి. అది అందుకని. సో ఇప్పుడు మనం బుచ్ ధాతు గురించి మనం చెప్పుకుంటున్నాము. దీనికి ఉమ్, ప్రత్యయాలు ఆ, 3 ఇవ్వాలి మీరు ప్రస్తుతం. ఆ, దీనికి 2 అర్థం. ఒకటేమో వచ్చి పాలించడం అంటే రక్షించడం వస్తుంది, పాలిలో వచ్చేస్తుంది. ఉమ్, ఇంకోటి తినడం అనమాట. ఉమ్. సో మనకి ఉత్తమ పాలనాభ్య ఆహారయో, 2 మాటలు ఉన్నాయి. 2 మాటలు. పాలనము, ఆహారం. పాలు ఆహారం గుర్తుపెట్టుకోవాలి. పాలనం అంటే ప్రొటెక్ట్, ఆహారం అంటే తిన్. సో వీటికి ప్రత్యయాలు ముఖ్యంగా దీనికి ఉమ్, శ్యామి, ఉమ్,
శ్యావహ శ్యామః. ఉమ్, సో ఉమ్. ఉత్తమ పురుషులోని ఈ ముందే రావాలి, భూ రావాలి కదా. భూ రావాలి. తర్వాత ఆ భూ ఆ, నకారంతో సంబంధించింది ఏదైనా ఒకటి రావాలి. అంటే అందుకని తర్వాత ఏమో ఈ జకారం గాని కకారం గాని ఒకటి రాని రావాలి. వచ్చింది, శ్యామి అల్లా శ్యామి అవ్వాలి. అయిపోయింది. అందులో సో ఉన్నవి అవి. అవి సో మనకి భోక్ష్యామి, ఇక్కడ ఉత్తమ పురుషుల్లో భోక్ష్యామి మోక్ష్యామి. వస్తుంది. భో భోక్ష్యామి భో ఒకారం వస్తుందిగా మనకు తెలుసు. చెప్పారు. లుట్ సో వచ్చేసరికల్లా భోక్ష్యామి, తోష్యామి, ఆ, చోష్యామి వచ్చేస్తుంది. అది చెప్పుకున్నాం కదా. అలాగే చెప్పారు కదా. భోక్ష్యామి. సో భోక్ష్యామి, భోక్ష్యావహ, భోక్ష్యామహ ఉత్తమ పురుషుడు అనమాట. లిట్లో ఎప్పుడో ఆ భో ఒకారంలోకి వెళ్తుంది అది. వెళ్ళిపోతుంది. సో శస్. ఎప్పుడైతే ఇప్పుడు ఇలా భోక్ష్య తెలిసిపోయింది. ఇది ఇంకా ఈజీ కదా. చాలా సులభం. కరెక్టే. మధ్య పురుషుడికి భోక్ష్యసి వస్తుంది సార్. ఉమ్, ఆ, అలాగే మనకి మా ద్వివచనం గురించి భోక్షత వస్తుంది, భోక్షత. అంతే. భోక్ష్యసి, భోక్ష్యత, భోక్ష్యత. భోక్ష ఆ భోక్ష అనే మార్పు తెలుసుకుంటే మిగతావన్నీ మీరు పట్టించుకుంటారు. అది. ఉత్తమ పురుష ఉమ్, మన తీ తాహ అంతిలాగే. సో భోక్ష్యతి, భోక్ష్యత, భోక్ష్యంతి. ఉమ్, ప్రథమ పురుష, ఉమ్, ప్రథమ పురుష భోక్ష్యతి, భోక్ష్యత, భోక్ష్యంతి. భుజ్ ధాతు, ఉమ్, భుజ్ పాలన, పాలనాభ్య, ఆహార్యో అంటే రుదాది పరస్మయ పదం. ఉమ్. లంగ్ ఇప్పుడు భూతకాలం, లంగ్ లకారం అంటే భూతకాలం. లంగ్ లకారానికి ముందు ఆ వస్తుంది, ఆ యాడ్ చేయాలి. అంటే ఆమ్, ఆవా, అవం ఆమ, వా మా. ఆవం, అవం, ఆవా, ఆమా గాని వా మా గాని ఏమైనా రావచ్చు. ఆవా ఉండొచ్చు, ఏదైనా. ఆమా కూడా ఉండొచ్చు. ఉమ్, అప్పుడు ఉత్తమ పురుషలో అహం, ఉమ్. ఆమ్, ఆ రాయాలి, మొదట ఆ రాయాలి, అలా రాయాలి ముందు. తర్వాత భూ రాయాలి, తర్వాత ఒక నకారం తాలూకా రూపం రాయాలి, తర్వాత ఇజ్జు రాయాలి, తర్వాత దుమ్, ఆమం రాయాలి. అబున, లేదా అక్కడ ఉన్న అక్షరాలు అవే కదా మొత్తం. ఓ, అహం, అభునజం. అవం, ఆవం, ఆ భూ నా వరకు అయిపోయింది. ఇజ్జల్లానేమో జ అయిపోయింది, ఎందుకంటే అకారం ఉండడం వల్ల ఇజ్జి జ అయిపోయింది. అది అది వామ్. అభు అభునజం. అహం, అబునజం. అభునజం. ద్వివచన ఆవా, ఆభూయ, అభుంగ్య, ఆభూవ, అభుంగ్య, అభుంగ, అభుంగ్, వయం, అభుంగ్వ, అభుంగ, అభుంగ్వ, అభుంగ్మ. అభుంగ. బా ఎండింగ్ మనకి ద్వివచనం తెలుసు, మా ఎండింగ్ ఏమో బహువచనం అని తెలుసు. ఎలాగో అది పాస్ట్ టెన్స్. అభుంగ్వ, అభుంగ్వ. అవును, భూతకాలం కాబట్టి ఆ ముందు యాడ్ చేస్తుంది. ఇక్కడ చేసుకో. రెండోది మధ్యమ పురుష తం త వస్తుంది. అంటే తం, తం అభున, యువాం, అభుంగం, అభుక్తం, అభుంక్తం. తమ్ములో ఎండింగ్ కదా, అభుంక్త్ అన్న తెలుస్తుంది. అభుంక్తం, అభుంక్త. ఇక్కడ తా వచ్చింది కాబట్టి బహువచనం యూయం, అభుక్త, అభుంక్త. అభుక్త. అభుంక్తం అంటే ద్వివచనము. అభుంక్త అంటేనేమో బహువచనం. అభునక్ అంటేనేమో సాధారణంగా విసర్గ వస్తుంది, ఇక్కడ విసర్గ బదులు అభునక్ అని ఎండ్ అవుతుంది. అది చూసుకోండి. ఇక్కడ ఓకే. ప్రథమ పురుష పుల్లింగం స, ఇక్కడ స తాం అన్. అన్ వస్తుంది. స అభుం, అభుం, ఇంతవరకు మనకు తెలిసింది కదా, అభునక్ అని అభునా అన్నది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ తా రావాలి, అభునత్, స అభునత్. కానీ ఇది కూడా అభునత్ అని ఉండాలి. కానీ లక్కీ ఒక వ్యత్యాసం వలన ఇది కూడా అభునక్కే ఉంటుంది. అభునత్తే వస్తుంది. మధ్యమైన ప్రథమైన ఓలయం. ఓకే. అది. ఇప్పుడు టౌ, దీనికి ఏం తేడా లేదు. భుంక్తం, భుంక్తాం దీర్ఘం అంతే. ఓ ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది, వేరే దాంట్లో డిఫరెన్స్. అభునత్ అని ఉండకుండా అభునక్ అని వచ్చింది. అభుక్తం, అభుక్తాం. తే అముజ్ఞన్, అన్కి అది ఇది కరెక్ట్ గానే వస్తుంది. తే పూర్వంలో ఏం చెప్పాం, అభుంక్తం అన్నాం. అదేనేమో యూఎం ఇక్కడ తౌ దగ్గరకు వచ్చేట్లు అభుంక్తాం, అభుంక్తం, అభుంక్తాం. అది అభుంగ్యన్ అనేటటువంటి అన్ ప్రత్యయం లాస్ట్ లో వచ్చింది కాబట్టి అభుంగ్యన్ అని వస్తుంది. ప్రాక్టీస్ చేద్దాం తర్వాత. చాలా చేయాలి.
నెక్స్ట్ లోట్ లకారం చాలా ఈజీగా ఉంటుంది. లోట్ లకారం కష్టం ఉండదు. ఎవరు చెప్తారు లోట్ లకారం? ఓపెన్ చేయండి అమ్మా. చేశాను. ఆ, లోట్లో నెమ్మను మళ్ళీ మీద నుంచి చదవండి. ఆ లోట్లకారం. ధాతు ఫెబ్రవరి చదవండి. భుంగ్ భుజ్ అంటే అనే ఏంటంటే చెప్పండి. భుజ్ అనేటటువంటిది ధాతువు. ఉమ్, ఇది రుదాది సంజ్ఞ, పరస్మై పదము, ఉమ్. సకర్మకము అని. జస్ట్ తెలుసుకోవాల్సిందంటే భుజ్ అనే ఉంటుంది, కానీ భుంగ్యా భుంజ. భుంగ్ అనేటటువంటి బేస్ రూపం అన్నమాట. అంటే నకారం చేరినటువంటి రూపం ఉంటుంది. ఓకే. అయితే మొట్టమొదటిగానేమో ఉత్తమ పురుషులు అయితే అని ఆవా ఆమా భుంజాని, భుంగ్యాని, పునజాని అని ఉంది. భుంగ్యాని బదులు పునజాని. అహం భుంజాని. తర్వాత అహం వయం భుంజావా, పునజావా. పునజావా. ఎందుకంటే ఆ అనే దీనివల్ల ఏంటంటే అది ఆ ఇంగ్ అనేటువంటిది ఆ కింద మారిపోయింది, భునజా కింద అయిపోయింది. భునజావా భునజావా భునజామ. అది ఈ ఆని ఆవా అనే ఈ దీర్ఘాక్షరం ఉంది కదా, అది ఇంగ్ అనే దాని మీద పడడం వల్ల జా 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 అయిపోయింది. భునజాని భునజావా భునజామ. తర్వాత తర్వాత మధ్యమ పురుషులు అయితే మనకి ఇప్పుడు భునజా అనేది తెలిసింది. భుంజా అవుతుందా? భుంగ్యాత్ భుంగ్యాత్, భుంగ్యాత్, భుంక్తం, అలాగే భుంక్త, భుంక్తం భుంక్త. ఆ భుంగ్ అలాగే తెచ్చుకున్నాము. భుంగ్యాత్ భుంక్తం భుంక్త. తర్వాత భూతామంతు ప్రథమ పురుషులు అయితే సహ పుణ్యాత్, భుంగ్యాత్ పుణ్యాత్. తర్వాత భుంగ్యాం, భుంక్తాం భుంక్తు భునక్తు భుంజంతు. భుంక్తామను భుంజంతు అంటాం. ఉంది ఇక్కడ, భుంగ్యంతు ఉంది ఇక్కడ, ఎంతు ఉంది. కొంచెం కష్టం, బట్ ఎనీవే ట్రై అండ్ ప్రాక్టీస్. మీకు స్లైడ్స్ ఇచ్చేస్తాం కదా, చూడండి. తర్వాత ఎవరున్నారు? అమూల్య ఓపెన్ చేయగలరా? లేదనుకుంటారు. హరి ఓం సార్. హరి ఓం సార్. ఓపెన్ చేయండి సార్. చదవండి. విధిలింగ లకారం సార్. సార్ బిగినింగ్ కొంచెం మిస్ అయ్యాను సార్. బుజ్ ధాతు వాడుతున్నాం సార్ మనం ఇప్పుడు. అర్థాలు ప్రొటెక్ట్, ప్రిజర్వ్. చెప్తాను సార్. టు ప్రొటెక్ట్ కిందనిచ్చారు, టు ప్రిజర్వ్, టు ఈట్ పాలించు, తిను, రక్షించు. విధిలింగ లకారానికి వచ్చే ప్రత్యయాలు ఫర్ ది ఉత్తమ పురుషకి యామ్, యావ, యామ. ఏకవచనం ఉత్తమ పురుష అహం, భుజామ, భుజామ. భుంగ్యది యా భుంగ్యాం. భూమ్యాం సార్ ఎలాగొచ్చిందో ఒక్కసారి చెప్పరా సార్? నేను అంత ముందర మిస్ అయ్యాను. భుజ్ ధాతువు, దీనికి నకారం కావాలి. భుంగ్య అయింది. ఇదైనా రాయొచ్చు. ఇన్య భుంగ్య ఇన్య అంటున్నాం కదా. రెండోది గజడ దబల్లో ఉండేది. కాక తర్వాత చాచా జాచాలో వచ్చేది భుంగ్య. మళ్ళీ ఇంకొక ఇజ్జుంది మనకి చివరిలో. ఆ ఇజ్జము కిందని ఇక్కడ జకారం కనిపిస్తోంది, దీని కిందని రాస్తాం జకారం. యాం కలపాలి, యాం కలిపితే భుంగ్యాం అయింది. అయిందా? భూ ధాతు తలుక మొదటి అక్షరం భూ, మధ్యలో నకారం కానీ ఎనీ అదర్ అనునాసిక రావాలి. ఇక్కడ ఇంగ్ అనే అనునాసిక వచ్చింది. ఈ భుజ్లో జకారం ఒకటి ఉంది, ఆ జకారం ఇంగ్య కిందకి వెళ్ళింది, భుంగ్య అయింది. యా కలిపితే భుంగ్యా అయింది, రాస్తే భుంగ్యాం అయింది. భుంజ్యాము. నెక్స్ట్ ది ద్వివచనము ఆవాము, భుంజ్యావా. భుంగ్యావా.
సార్ అది ఫార్ములా చెప్పేటప్పుడు భుజ్ ధాతువు ప్లస్ దానికి వచ్చే నకార ప్రత్యయం రావాలి కదా, ఏదో ఒకటి నకారం సౌండ్ ఆ, రావాలి. ఆ, తర్వాత నకారం సౌండ్ నా అవ్వచ్చు, ఇంగ్యా ఆ, అవ్వచ్చు, ఆ, ఇనే. ఇని ఇక్కడ ఇది వచ్చింది. ఇన్యా ఈ పర్టికులర్ ఆ, దాంట్లో నకారం బదులుగా ఇంగ్యా అనేది వచ్చింది. ఆ, అది వచ్చేసరికల్లా భుంగ్ అయింది. ఆ భుంకి మళ్ళా కింద జకారం ఒకటి మిగిలింది కదా భుజ్లోని, భుంగ్ అవును సార్. భుంజ్ అయింది. ఆ, ఇక భుంజ్కి యామ్ కలిపితే భుంజ్యామ్. భుంజ్యాము. అది. అయితే ఆ ఇంజ్ అన్నది వికరణం అవుతుందా సార్? యామ అన్నది ప్రత్యయం. అదే చెప్తా, నకారమే వికరణం ఇక్కడ. ఇప్పుడు ముందు మిస్ అయ్యారు నకారం. మీరు. ఈ భుజ అవును సార్, అనేటువంటి మిస్ అయ్యాను. ధాతువులో ఈ గణనలో ఏంటవుతుందంటే ఈ మధ్యలో వచ్చి చేరుతుంది ఆ వికరణం. ఓకే సార్, ఓకే సార్. మధ్యలో వచ్చేటటువంటి వికరణం నా గాని దాని ఈక్వలెంట్ లెటర్ గాని ఎనీ అనునాసిక. ఎస్ సార్, ఇప్పుడు అర్థమైంది సార్. అది సాధారణంగా ధాతువు తర్వాత వికరణం వస్తుంది. ఈ పర్టికులర్ గణంలో ధాతువు మధ్యలోనే ఓకే వికరణం వస్తుంది. అది ఓకే సార్, అర్థమైంది సార్. ఇప్పుడు మధ్యమ అర్థమైంది పురుష తప్పకుండా. సార్ మధ్యమ డెరైవ్ పురుష చేయండి మీరు. చెప్పచ్చు. ఎవరన్నా డెరైవ్ చేయండి మీరు. ఘనశ్యామ్ మీరు డెరైవ్ చేయండి. భుంగ్యావా సార్ చెప్పండి సార్, ఏం చేయాలి? హలో, భుంగ్యావా డెరైవ్ చేయండి. భుంగ్యావా అన్నది భుంయావా అన్నమాట. యాక్చువల్ గా మనకి భుజిధాతు ఉంది. అయితే ఈ పర్టికులర్ టైం ఇప్పుడు ఏం చేయాలంటే భూ ఇజ్జు వేరు వేరుగా రాయించుకోవాలన్నమాట. మధ్యలో ఒకటి రావాలి కదా. కావాలి. అందుకని మనకి ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఈ భూలోనే ఊ కరుస్తుంది ఇక్కడ. భూ అలాగే ఉంది. భూలాగే ఉంది. ఏం మాట్లాడాలి, ఉంది. భూ అక్కర్లేదు. భూ అలాగే ఉంది. ఇజ్జల మధ్యలో ఇంగ్యా వచ్చింది ఇదే వచ్చింది కదా. ఇప్పుడు. భూ ఇంగ్యా జా ఉన్నాయి. ఇవి కలిపితే ఏమిటైంది? ఆ మూడు కలిపితే భుంజ్వా భుంజ్యా అయింది. భుంజ్యా. అయింది. దానికి ఏం కలపాలి? యా కలపాలి. భుంగ్యా వా భుంగ్యావా భుంగ్యావా. భుంజావా వస్తుంది సార్. ఓకే, యావా భుంజావా. లాస్ట్ యాడ్ చేయాలిగా, ప్రత్యయం యాడ్ చేయాలి కదా. ఓకే, అలాగే భుంజామ వస్తుంది సార్. వా బదులు మా ఉంటుంది తర్వాత. మా వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఇందాక చెప్పిన ప్రకారం ఏంటంటే మనకి ఈ కాకాగాలో ఉన్నది ఆ నకారం కలిసి వస్తున్నది. ఇప్పుడు కాకా గాగా వస్తుంది కదా సార్. నాలో నకారం జనరల్ గా రాదు. ఇంగ్యా ఈనే నా మా కూడా రాదు. మిగతా మూడు అక్షరాలే నకారానికి సంబంధించిన ఆ నేషనల్ సౌండ్స్ ఇంకేమైనా రెండు రావచ్చు. ఇక్కడ పర్టికులర్ ఎగ్జాంపుల్లో భుంజ్యావా వచ్చింది. భుంగ్యామా అవుతుంది. అమ్మ మీరు కంటిన్యూ చేయండి. ఇంకా నెక్స్ట్ ఓకే, మధ్యమ పురుషకి ఉండే ప్రత్యయాలు యాహ, యాత, యాతం అండ్ యాత. ఇప్పుడు డిరైవ్ చేయండి. త్వం భుంజ్ ప్లస్ భూ తర్వాత ఇంగ్యా రాయాలి. నేను భూ తర్వాత ఇన్యా ప్లస్ దాని తర్వాత మళ్ళా ఓ జకారం రాయాలి. భుంజ్ అయింది. భుంజ్కి యాహ్ కలిపితే యాహ్. భుంజ్యాహ భుంజ్యాహ్. త్వం భుంజ్యాహ. యాతం భుంజ్యాహ్ భుంజ్యాతం భుంజ్యాత. నెక్స్ట్ ద్వివచనం చేసుకుంటే మీకే తెలుస్తుంది ఎలా వచ్చాయి అన్నది. అవును సార్. Remember that the na sound or a nasal sound is coming between the first letter and the second letter of the dhatu. ధాతువు. సపోజ్ 3 లెటర్స్ ఉన్నాయనుకోండి ధాతువులని, అప్పుడు కూడా ఫస్ట్ లెటర్ తర్వాత ఉన్న అచ్చు తర్వాతే వస్తుంది. ఈ ధాతువులో 2 లెటర్సే ఉన్నాయి ఇప్పుడు చెప్పిన ధాతువులు. ఇంకొక ధాతువులో 3 లెటర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఫస్ట్ లెటర్ తర్వాత ఈ నకారం వచ్చేస్తుంది. ఆ తర్వాత 2 యాడ్ అయ్యి. ఓకే సార్. ఇప్పుడు రెండున్నప్పుడు కన్ఫ్యూషన్ లేదు, మధ్యలో వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మధ్యమ పురుష ద్వివచనం యువాము భూ ప్లస్ ఇన్యా ప్లస్ జ ప్లస్ యాతం. సో అది భుంగ్యాతం భుంజ్యుహు భుంజ్యా ఉంది భుంజ్యుహు. నెక్స్ట్ ది యాత. దానికి యూఎం బహువచనం యూఎం భూ ప్లస్ ఇన్యా ప్లస్ జ
ప్లస్ యాత. సో భుంజ్యాత. భుంగ్యాతం భుంజ్యాత భుంగ్యాతం యాతాం కదా. బహువచనం సార్. యాత. యాతంలో భుంగ్యుః. భుంజ్యాత. యాతః కాదు, యుః. బహువచనం యుః. భుంజ్యుః. నెక్స్ట్ ప్రథమ పుంలింగము సహా ప్లస్ సెకండ్ చెప్తారా? ఓకే ప్లస్ ఓకే. జా ప్లస్ ఇది ఇక్కడ ప్రత్యయం యాత్. సో సహ భుంజ్యాత్ తౌ భుంజ్యాతాం. అండ్ ఏ భూ ప్లస్ ఇన్యా ప్లస్ ప్లస్ యుః. తే భుంజ్యుః. ఆ యూ తాలూకా ఉకారం ఎక్కడ ఉందో ఇంజూలో వచ్చింది. ఆ ఎకారం కింద ఎకారంలా ఉంది, విసర్గలా ఉంది. భుంజ్యుః. ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు ఈ ధాతువులు అయ్యాయి. మళ్ళీ మీరు ఈ స్లైడ్లు పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకుని డిరైవ్ చేసి చూడండి. ఏదైనా వ్యత్యాసం ఉంటే ఇలా ఉంటుందని తెలుసుకోండి. ఆ డీటెయిల్స్ చెప్పటం లేదు నేను. తర్వాత హిమ్స్ అనే ధాతువు మళ్ళీ ఇప్పుడు మీరు స్టార్ట్ చేయండి. ఎవరన్నా నాగరత్న గారు, కమల గారు స్టార్ట్ చేస్తారు సార్. కమల. హింస అంటే టు కిల్, టు డిస్ట్రాయ్, టు ఆక్యుపై, టు గివ్ పెయిన్. హింస ఐఎమ్ డిస్ట్రాయ్, కిల్, ఆక్యుపై, గివ్ పెయిన్. చంపు, బాధించు అని అర్థం. లట్ అంటే వర్తమానం. ఇక్కడ ఆమె, ఆవహ, ఆమహ వస్తుంది. అప్పుడు అహం హింస. హిమ్ ఉంది కదా, హిమ్ అన్నది ఉంది కదా, హింస్యామి హిమ్స్ అని ఉంది మధ్యలోని. ఇక్కడ హిమ్ లో ఆల్రెడీ ఒక అనుస్వారం ఉంది కదా. ఇది అనుస్వారం కదా, అనుస్వారము ఇక్కడ రాకూడదు కదా, ఇక్కడ రావాలి కదా. ఈ తర్వాత ఇంకా అచ్చు తర్వాత కదా రావాలి. తర్వాత వస్తుంది. అప్పుడు అక్కడే నకారం రాసిస్తే ఇది డిసిపేర్ అయిపోతుంది. డిసిపేర్ అయిపోయి ఆ నకారమే కనిపిస్తుంది. ఏమైంది, హిమ్ లో ఒక సున్నా ఉంది. సున్నా తర్వాత ఇన్యా రాయడానికి లేదు, నకారం రాయడానికి పలకలేదు కదా. అంచేత ఏంటవుతుంది, ఆ నకారం ఆ అచ్చు తర్వాత ఉన్న ఈలో ఉన్న అచ్చు ఉంది, ఈ ఉంది కదా. ఈలో ఇకారం తర్వాత ఇక్కడ రావడానికి ట్రై చేస్తుంది. అక్కడ ట్రై చేసినది డిస్ప్లేస్ అయిపోతుంది, ఈ నా అయిపోతుంది అది. ఓకే. హినస్మి. అహం హినస్మినా హినస్మి. హిస్ ఉంది కదా, ఇది నేను ఇంకా మీ కలిస్తే స్మి అయిపోయింది అది. ఓకే. ఆవాం అక్కడ ఆవహ వస్తుంది. ఆవాం హింస్వహ. ఆ నకారం అప్పుడు అక్కడ అలాగే ఉండిపోయింది. ఎందుకంటే ఇక్కడ వహ కావాలి, ఇస్ మీద వహ స్వహ అయిపోయింది. ఆ హిమ్ లో నకారం అందులో ఆ సున్నాలో కలిసిపోయింది అక్కడ. అంటే అచ్చు పక్కన వెంటనే నా వస్తుంది అక్కడ. అహం హింస్వహ, వయం హింస్మహ. ఇక్కడ హింస్మి అనకుండా ఇనస్మి, హింస్వహ, హింస్మహ. తర్వాత ఇక్కడ మధ్యమ పురుష సి, సహ, త. అప్పుడు త్వం సిహి అని ఉండాలి. ఆ సిహి సాకేంద్ర సాకి హిస్సి అయిపోతుంది. హినాలాగే ఉంటుంది సేమ్ హినా. ఆ హినాకి ఇక్కడ సికారం ఉంటుంది, ఇక్కడేమో విసర్గలో ఏంటది ఇస్ కదా సౌండ్. విసర్గ సౌండ్ ఇస్ కదా. ఆ ఇస్ కలిపితే సికి ఇస్ కలిపితే ఇస్సి అయిపోయింది. ఇక్కడ రెండోది ఛా వస్తుంది కాబట్టి యువం అలా కంటిన్యూ అయిపోతుంది హిమ్ అనేది. ఏంటంటే ఈ హిమ్ లో కదా ఉంది, ఇది పోవాలి, నకారం రావాలి, ఈనా ఇస్ రావాలి, చివరి ఎస్ ఉంది. దాని తర్వాత మళ్ళీనేమో మన విసర్గ అంటే ఎస్, ఎస్కి ఎస్ కలిపితే ఇస్సి, హీనస్సి. సున్నాకు బదులు నా రాసుకున్నాము ఇక్కడలాగే. మళ్ళీ ఇస్ కలుపుకున్నాము, హీనస్సి అయిపోయింది. అంటే ఇక్కడ ఏకవచనంలోనే నా వస్తుంది, ద్వివచనం బహువచనంలో ద్వివచనం దగ్గరికి వచ్చారు కదా, నాకు ఆ సున్నా అలా ఉండిపోతుంది. అనుస్వారంలో మళ్ళీ ఇది నేషనల్ సౌండ్ ఉంది కదా, అందుకని అలా ఉండిపోతుంది.
అందుకని అది. ప్రథమ పురుష పుల్లింగ తి సహ ఇంటి ఉమ్. సహ హినస్తి సహ హినస్తి వస్తుందా హినస్తి ఆ, టీ తహ అంతి కదా. హినస్తి హినా ఇక్కడి నుంచి తెచ్చేసుకున్నాం అలాగా. హినా తర్వాత ఇస్ రావాలి. ఇసుక తీ కలిపితే హినస్తి స్థి. అది అర్థమైంది. ఉమ్. తౌ హింస హిమలా తెచ్చేసుకున్నాము. ఇసుకేమో తహ కలిపితే ఇస్తహ అయిపోయింది. తౌ హింస తే హింసంతి మళ్ళీ హిమలా తెచ్చుకున్నాము. ఇక్కడ ఇసుకేమో అంతి కలిపితే సంతి అయింది. హింసంతి. హింసంతి ఓకే, నెక్స్ట్ వన్. మీరు చూడండి అమ్మా నాగరత్నం. రిట్ లూటాకారం ముందు హింస్ ధాతువు హింస్ హింసాయాం వృధాదిగణం పరస్మైపది సకర్మక సేట్ రూట్ అన్నమాట. హింస్ అంటే టు కిల్, టు డిస్ట్రాయ్, టు ఆక్యుపై, టు గివ్ పెయిన్, చంపు, బాధించి ఇలా వస్తాయి. దానికి శ్యామ ప్రత్యయం. ఉత్తమ పురుషులో శ్యామి, శ్యావహ, శ్యామహ ఇవి మనకి అన్నమాట ప్రత్యయాలు. ఇప్పుడు హీ రాయాలి మొదట. హీ రాయాలి. హీ రాసిన తర్వాత ఆ సున్నా ఉండాలా లేదా అన్నది డౌట్ వస్తుంది. ఇక్కడికి అదొకటి. వచ్చి అది అలా ఉంచేసుకున్నాము. హిమ్ హిం సున్నా ఉంది. శ్యామి ఎలాగా వచ్చింది. ఆ తర్వాత సా కింద మళ్ళీ సా వస్తుందా ఏమో సార్? శికారం అవుతుంది. ఎందుకు శికారము? సేట్. అదే సేట్ కాబట్టి సేట్ కాబట్టి హింస అనేది హింసి చేయబడుతున్నాడు. సేట్ హింసి అంటున్నారు అయింది. కాబట్టి మళ్ళీ శ్యామికి శ్యామి అయింది. హింసిష్యామి, 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 హింసిష్యావహ, హింసిష్యామి. హింసిష్యావహ, హింసిష్యామ. ఒకసారి హింసి పట్టుకున్నారంటే హింసి ఎలా డిరైవ్ అయింది? హీ ఈ తర్వాత ఏమన్నా నకారం రావాలి. సున్నా ఉంది కాబట్టి అది ఆటోమేటిక్ గా అలా ఉండిపోతుంది. ఇస్ అనే చివరి భాగం ఇక్కడ ఉంది. ఆ ఇస్కే మనం ఇక్కడ ఇది చేయాలి. సేట్ కాబట్టి సి చేయాలి. చేయాలి. శ్యామి కలిపితే శ్యామి. ఓకే, లుట్రకారంలో ఇది అవుతుంది కదా, ఇకారం చేస్తుంది. అర్థమైంది సార్, బాగుంది. ఇప్పుడు మధ్యమ పురుష శశి, శథ, శథ. హింసిష్యసి, హింసిష్యసి, హింసిష్యత. ఇంకేం కష్టం లేదు. ఒక్కసారి హింసని డిరైవ్ చేసుకుంటే అర్థం అయిపోయింది సార్. అదే హింసి వచ్చేసింది కాబట్టి ఇంకా హింసిష్యసి. హింస ఎలా వచ్చింది? హీ పక్క నకారం రావాలి. ఆల్రెడీ నకారం ఆ ఎస్ ఉంది. ఎస్ మీద నేను సేట్ కాబట్టి సి చేయాలి. దాన్ని హింసి అయింది. శశి, శ్యామ, శ్యావ కనిపించుకోండి వచ్చేసింది. అదే అంటే ఏదో ఒక అనుస్వారం ఉంటుంది. నా కానీ ఏదైనా అనుస్వారం కానీ వస్తుంది. పూర్ణానుస్వారం ఒకసారి సున్నా ఉండిపోవచ్చు. సున్నా ఉంటే ఒకసారి సున్నా డిస్ప్లే చేస్తే అనుస్వారం ఏదైనా ఒక సౌండ్ వస్తుంది. సున్నాను కూడా పూర్ణానుస్వారం అంటారు కదా. పూర్ణానుస్వారం అంటారు కదా. అది అని చేత పూర్ణానుస్వారం కానీ లేదా అనుస్వారం, నకారం అర్థానుస్వారం. అవును సార్, అదే. తర్వాత ప్రథమ పురుషకి శతి, శత, శంతి. ఇక్కడ మళ్ళీ హింసి అనేది సేమ్ అయిపోయింది. హింసిష్యతి, హింసిష్యత, హింసిష్యంతి. చాలా సులువుగా ఉంది ఇది. ఏది కష్టం ఉండదు. తర్వాత మీరండి ఘనశ్యాం. లంజ్ లకారం సార్. ఇప్పుడు మనకి ముఖ్యంగా భూతకాలం అని చెప్పుకోవాలి. భూతకాలం ముందు ఒక భూతకాలం కాబట్టి ముందు మొట్టమొదట మనకి ఆ వస్తుంది. ఫస్ట్ అది పెట్టుకోవాలి. తర్వాత నకారం కాబట్టి వచ్చి తీరాలి. ఎందుకంటే సేట్ కాబట్టి. సో అహీనత్ ఉన్నాయి. ఒక ఉన్నది, అహీనత్ వస్తుంది. అవమ్ అని కూడా ఉంది. ఇంకా ఓకే, ఇక్కడ ఏం చేస్తాం? సున్నా పెడతామా నా పెడతామా చూద్దాం. అహీనసం, అహీనసం నా పెట్టాలి ఇక్కడ. అహీనసం నా ఎందుకు? నకారం రావాలిగా. నా వచ్చింది. ఇస్సేమో ఆ కలిపితే సా అయింది. అహీనసం. ఓకే, అది అహీనసవం అక్కర్లే. అహీనసమే
అహినసమైంది. భావంలో వా మరి ఇక్కడ ఆ, అక్కడ రాలేదు. ఇక్కడ అహింస్వ. 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 అహింస్మ. అహింస్వ అంటే ఇద్దరు, ఇద్దరు. అహింస్వ అంటే బహు. అహింస్మ అంటే అందరూ అన్నమాట, అందరూ. వీటిలోంచి వచ్చినటువంటి నౌనే అహింస. మధ్యమ పురుషులో అంటే మళ్ళీ మనకి అదే విసర్గ వస్తుంది అంటే డెఫినెట్ హింస గా అనే మాకు. దానికి నెగటివ్ ఫార్మ్ గా వచ్చి అహింస అయింది అది. అహింస, అహింస. హింస అనేది టు టు గివ్ పెయిన్ కదా. అవును సార్. హింసకేమోను ఆ అనేటువంటి ఒక ఉపసర్గ చేరితే నెగటివ్ వచ్చింది అక్కడ. కానీ చెప్పండి. ఇక్కడ ఆ అంటే సార్ పాస్టెన్స్ కదా. పాస్టెన్స్, ఇక్కడ పాస్టెన్స్. అక్కడ పాస్టెన్స్. మామూలుగా హింస అనేటటువంటి పదం ఉంది కదా, రైట్ సార్. హింసకి ఆ అనేటటువంటి ఉపసర్గ చేరితే దీని ముందు అహింస అంటే నెగటివ్ మీనింగ్ వస్తుంది. ఇక్కడ పాస్టెన్స్ వల్ల ఆ వచ్చింది ఇక్కడ. అవచ్చు. అది మనం గుర్తుకోవాలి. నెక్స్ట్ మధ్యమ పురుషది. సార్ అమూల్య ఏదో చేయొచ్చు, చెప్పండి అమ్మా అమూల్య. సార్ ఇది ఇందులో ప్రత్యయం అవం కదా సార్, ఏకవచనంలో అహం బా అనేది వదలలేదు, ఇక్కడ ఉండదు. ఉండదు. ఓకే సార్, అమ్మనే ఉంటుంది అనుకోండి. ఓకే సార్. అవం నార్మల్ గా ఉండాలి, ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో వా మరి అక్కర్లేదు. మళ్ళీ వా మా ఉంటాయి. ఓకే సార్. ఓకే, లేకపోతే మీరు అన్నట్టు ఇక్కడ ఒక వా రావాలి, ఇక్కడ అహీనసవం అని ఉండాలి న్యాయంగానే. వా అనేది మరి ఇక్కడ రాక్కర్లేదు. నెక్స్ట్ మధ్యమ పురుషులకి ప్రత్యయాలు ఇవ్వండి సార్. మనకి విసర్గ వస్తుంది మొట్టమొదట. సో విసర్గ టెస్ తమ్ము తా వచ్చింది. సో అది వచ్చిందిగా, వచ్చింది. సో అలాగా ఉంటుంది. సో మనం అహినహ అనుకోవచ్చు సార్. అహినహ అనుకోవచ్చా? అహినహ మనకి ఈ తర్వాత నా రావాలి ఇక్కడ. అహినస్త్ అనమాట. అహినస్తే అహినహ అయింది. నెక్స్ట్ అహిం తర్వాత తమ్ చెప్పారు కాబట్టి అహింస్థం వస్తుంది. తర్వాత పూర్ణానుస్వరం వచ్చింది. అహింస్థం, అహింస్థ. తర్వాత అహింస్థ వస్తుంది. మామూలుగా అహింస్థ. తర్వాత ప్రథమ పురుషు వస్తుంది. ఇప్పుడు మళ్ళా ప్రథమ పురుషుడికి మీరు 1 ఇచ్చారు. సో ఇది ఇంకా సింపుల్ అయిపోతుంది. ఎందుకంటే అహినత్ అయిపోతుంది. అహింస్థం అవుతుంది. అహింసన్. ఇక్కడ కూడా వా సౌండ్ మిస్ అయిపోయింది. ఇస్ మీద 1 కలిపితే సన్ అనే వచ్చేసింది. వా సౌండ్ ఓకే సార్. చిన్న డౌట్ సార్, చెప్పండి. ఇందులో మరి అంటే హింస అన్న దాంట్లో సా రాలేదు కదా ఇంట్లో. అంటే ఎందులో చెప్పండి, ఏదో ప్రథమ, ఉత్తమ, మధ్యమ ఏది మాట్లాడుతుంది? ఉత్తమ పురుషులో ఏకవచనంలో వచ్చింది అహినసం అని. ఆ తర్వాత మధ్యమ పురుష ఏకవచనము, ప్రథమ పురుష ఏకవచనము సా ఎక్కడ రాలేదు. త్వం అహినహ అంది. అలాగే సహ అంటే నకారం ఉంది, ఇక్కడ విసర్గ ఉంది కదా, అయిపోయింది. ఆ విసర్గ దీనికి దానికి కలిపి ఒకటే విసర్గ అంతేనా? అహినస్ అనమాది, అహినస్ అహినహ అయిపోయింది కదా. రామస్ రామః, అదే మామూలుగా రామస్ అనే శబ్దము, అది రామః అయినట్టు అహినస్ అనేది అహినహ అయిపోయింది. అదే ఏ శబ్దానికైనా విసర్గ వస్తుంది. ఆ విసర్గ ఇందులో హింసలో ఇస్ రెండు లేదంటారు మీరు అనేది. ఆ సాను విసర్గ 2 పెట్టం కదా, ఎప్పుడు రామ సహ అంటారు కదా, రామః అని అంటున్నాం కదా. అలాగే అహినత్ అన్నది కూడా అలాగే అయిందా? అహినత్ అన్న చోట కూడా మనకి సా లేదు. ఇక్కడ ఎందులో ప్రథమ పురుష ఏకవచనం, ప్రథమ పురుష ఏకవచనం అహినత్. అక్కడ కూడా మరి హింస అన్న దాంట్లో ఇస్ లేదు కదా. అది ఇస్ బదులు నకారం వచ్చేసింది. ఆ ఇస్తాన్ లేకుండా తా అని ఉండిపోయింది. నకారం అంటే అలాగే వికరణం వస్తుంది కదా, వికరణం వస్తుంది. తర్వాత సా లేకుండా ఇత్తని వచ్చేసింది, ప్రత్యయం వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ అసకారం కనపడుతుంది. మిగతా అన్ని చోట్ల ఉంది. ఆ ప్రథమ పురుషులోనే అది ఏకవచనానికి అలా ఇచ్చారు. తర్వాత లోట్ మన అమ్మగారు జ్యోతిపద్మ చెప్తారు. కమల మీరు చెప్పండి. లేదు ఓపెన్ అయింది చెప్పండి.
ఇది హింస ధాతువు ఉమ్, వృధాది గణమే పరస్మై పదము సకర్మకము సేట్ ఉమ్. లోట్ లకారం. ఈ లోట్ లకారంలో మొట్టమొదటిగా ఉత్తమ పురుష ఉమ్. ఆ, హింస అని అని ఆవా ఆమ హింస అని కీ రావాలి. ఆ సున్నాన్ని రిప్లేస్ చేస్తే నా వచ్చింది. హింస అని ఇస్సనుంది. హినసాని ఆని కలిపితే హినసాని 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 హినసావా అలాగే హినసావా హినసామ. హినసా. తర్వాత హీయము మధ్యమ ధాతులోని మొదటి అక్షరం. ఆ తర్వాత రావాల్సిన నకారం నా వచ్చింది. తర్వాత స. హిన అయింది. హినస్ అవుతుంది. సకారం ఉంది కాబట్టి దానికి ఆని కలిపితే హినసాని అయింది. హినసాని హినసావా హినసామ. హినసాని. మధ్యమ పురుష. ఉమ్. మధ్యమ పురుషలో ఆ ఒక్కటే కలుస్తుంది కనుక హిన్ హిన్స్ అవుతుందా? హిం అవుతుంది మొదట. ఇస్ అలాగే ఉంది. హిన్స్తాత్ హింస్తాత్ హింస్తం హింస్త త్వం హింసాత్ యువాం హింస్తం యూయం హింస్త. తర్వాత ప్రథమ పురుష. ప్రథమ పురుషులోనేమో హింస్తాత్ ఇందాక ఎలా చెప్పుకున్నాము అదే మధ్యమ పదము హింస్తాత్ ఒక్కలాగే ఉంటాయి ఇక్కడ. హింస్తాత్ తర్వాత తౌ హింస్తామ తే హింసంతు. హింసంతు అంతు హింసంతు తాం హింస్తాం. ఇది హింస్తము ఇది హింస్తాం. హింస్తామ దీర్ఘం. ఓకే. నో విధిలింగ లకారం. కమల గారు. విధులింగ లకారం. ఈ ప్రత్యయాలు ఈయం ఈవ ఈమ అని వస్తుంది. అహం యాం యావ యామ వస్తుంది. అహం హింసయాం హింస్తాం. యాం ఉంది కదా. హింస్తాం హింస్తాం హింస్తావా హింస్తావా ఆవాం హింస్తావా. ఇక్కడ యామ హింస్తామ వయం సకారం మిస్ అయిపోయింది. ఆ సకారం మీద ఎకారం కలిసి హింస్తా అయిపోయింది. అది అహం హింస్తాం ఆవాం హింస్తావ వయం హింస్తామ. ఇక్కడ యాతం యాత. ఇప్పుడు హింస్తా తెలిసింది మీకు. హింస్తా అనేది అన్ని చోట్ల వస్తుంది. అది కంటిన్యూ అవుతుంది. హింస్తాయా హింస్తాహే. ఆ యా ఇందాక కూడా యా వదిలేసాం కదా. హింస్తా హింస్తాతం హింస్తాత హింస్తాతం హింస్తాతం అమ్మ తాత ఇందులో ఉన్నవే. అమ్మ తాను అందం. తం హింస్తా మూడోది ప్రత్యయం యాత్ యాతం యోహు. ఇప్పుడు హింస్తా సేమ్. హింసయా హింస్తాత్ హింస్తాతం హింస్తాతాం హింస్తాతం యూహు హింస్త్యుహు తే హింస్త్యుహు హింస్తు హింస్త్యుహు హింస్తు హింస్త్యుహు హింస్త్యుహు సహ హింస్తాత్ తౌ హింస్తాతం తే హింస్త్యుహు. ప్రాక్టీస్ చేయండి. కొన్ని భగవద్గీత శ్లోకాలు చూపిస్తాను. వీటి వచ్చినటువంటివి కొంచెం అవగాహన వస్తుంది మీకు దానివల్ల. ఇది చూడండి ఈ శ్లోకం కఠోపనిషత్తులది. ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుః శ్రోత్రం కవుదేవో యునక్తి అని. మనకు యుజ్ అనే ధాతువు తెలుసు. యుజ్ అంటే కలపడం కదా. టు జాయిన్ యుజ్. యునక్తి అని ఉంది. యునక్తి అనేటటువంటిది ఏదది? యునక్తి ఎక్కడొస్తుంది మనకి? యునక్తి అనేది ఎక్కడొచ్చింది? హినస్తి చూస్తే అలాగే యునక్తి ఉంది కదా. యుజ్ అనమాట. యుజ్ ఇక్కడ హింస్ అనే ధాతువులో హినస్తి అని. ప్రథమ పురుష ఏకవచనం. లట్లకారం ప్రథమ పురుష ఏకవచనం. లట్లకారం ప్రథమ పురుష ఏకవచనం. ఎందుకు? హినస్తి అనే పదం ఎలా ఉందో యునక్తి అలాగే. యునక్తి అలాగే. అంటే ఏం చెప్తున్నారు? శ్రోత్రము చక్షు ఇలాంటి వాటిని ఏ దేవుడయ్యా కలుపుతున్నాడు? కా ఊ అంటే నిశ్చయంగా కా దేవో యునక్తి. వాట్ ఈస్ ద ఫోర్స్ దట్ ఈస్ జాయినింగ్ దీస్ థింగ్స్ అంటే కేనేషితం పతితం ప్రేషితం మన అంటే దేని చేత మనసు
ఆ, దాని పని చేస్తుంది. అలాగే ప్రాణః అది కూడా దాని పని చేస్తుంది. కేన ఇషితాం వాచం ఇమాం వదంతి, దేని యొక్క ప్రేరణ ఇషితాం వాచం ఇమాం వదంతి, చక్షు శ్రోత్రం కౌదేవో యునక్తి, విచ్ ఇస్ దట్ అండర్లయింగ్ ఫోర్స్ దట్ ఈస్ జాయినింగ్ దీస్ థింగ్స్. యునక్తి అంటే ప్రేరణ చేస్తుంది, జాయిన్ చేస్తుంది అనే అర్థంలో అక్కడ లట్లకారంలో ప్రథమ పురుష ఏకవచనంలో ఉంది యునక్తి అనే మాట. యునక్తి హినస్తి ఎలా ఉందో హినస్తి. భునక్తు అని ఉంది కదా, భునక్తు దగ్గర భునక్తి అనేది భునక్తు అని చెప్పాను ఒకటే. భునక్తు హినస్తి యునక్తి, హినస్తి యునక్తి. అదే ఇంకొక వెర్బ్కి ఎలా ఉంటుందో చూడండి, మీరు ఒకసారి చూపిస్తాను. 4 వెర్బులు ఉన్నాయి ఇక్కడ మనకి 5. రుణద్ధి, రుద్ధ అనేదానికి రుణద్ధి. అక్కడ నకారం వచ్చింది చూడండి. అనునాక్షరాల్లో సమ్టైమ్స్ నకారం కూడా రావడం. భుజిదానికి భునక్తి వచ్చింది, యుజ్కి యునక్తి అని ఉంది, హింసకి హినస్తి అని ఉంది, చిద్దుకి చినత్తి అని ఉంది. ఇక్కడ వచ్చినటువంటి పదము యునక్తి అనే పదం. దాంట్లో యునక్తు అనేటువంటి పదము యునక్తి, కౌదేవో యునక్తి. అది అక్కడ ఉంది కాబట్టి నా జ్ఞాపకం ఉంది అసలు అకౌంట్ అక్కని తీసుకొచ్చి ఇక్కడ పనికి వస్తుంది కదా అని పట్టుకొచ్చాను. అంతకన్నా తర్వాత చూడండి. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితా తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. దీని అర్థం ఏంటంటే శ్లోకం తాలూకా డీటెయిల్స్ చెప్పటం ఎక్కువ. ఇష్టాన్ హి భోగాన్ హి ఓ వై దేవ దాస్యంతే యజ్ఞభావిత. దేవతలు వీరు కోరినటువంటి ఎన్నో భోగాలను ఇచ్చారు. యజ్ఞాలు చేయడంగా మనకు ఎన్నో రకమైనటువంటి దాస్యంతే ఇచ్చారు. మనకి తైర్దత్తాన్, ఆ పరమాత్మ చేత ఇవ్వబడినటువంటి వాటిని అప్రదాయేభ్యో ఇంకొకళ్ళకి ఇవ్వకుండా, యహ ఎవడైతే భుంక్తే వాడే భోంచేసేస్తూ ఉంటాడో, స్తేన గజ దొంగ ఏవ సహా, వాడు గజ దొంగ అని రాసు. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి వాటిని చక్కగా పుచ్చేసుకుని నేను మట్టుకే తినేస్తూ ఎవ్వరికీ షేర్ చేయకుండా ఉన్నవాడు కన్నా గజ దొంగ వేరే లేడు. అది అర్థం. ఆడ భుంక్తే అనేటటువంటిది మీకు కావాలంటే ఒకసారి ఐ విల్ షేర్ ది స్క్రీన్ అండ్ దెన్ ఐ విల్ షేర్. ఎక్కడ ఉన్నాం? భుజ్ ధాతువు కదా, భుజ్ అంటే తినడం అనే అర్థం ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చాము. లోట్లకారం భుంక్తే, లట్ ప్రథమ పురుషులో, లట్ ప్రథమ పురుష ఏకవచనం. లట్ ప్రథమ పురుష ఏకవచనం ఉంటే లట్లకారం. లట్లకారం ఫస్టే ఉంటుంది. ఇది లట్లకారం. లట్లకారం ప్రథమ పురుష, ఇది ఫస్ట్ ఉంటుంది. భునక్తి. ఇక్కడ చూడండి భుంక్తే అని ఉంది. అంటే ఏంటి? పరస్మయ పదంలో అయితే భునక్తు, అదే ఆత్మమయ పదంలో అయితే భుంక్తే. ఎవడికి వాడే కదా తింటాడు, అంతే. భుంక్తే ఆత్మనే పదంలో అందుకున్నాం. అది యో భుంక్తే స్తేన ఏవ సహా అనేది. సారీ, యో భుంక్తే స్తేన ఏవ సహా అనే మాట అక్కడి నుంచి పట్టుకొచ్చు. అంటే ఫైనల్గా ఏమిటి దాని తాలూకా? ఇది యో భుంక్తే స్తేన ఏవ సహా అనేది ఆత్మనే పదంలో ప్రథమ పురుష ఏకవచనం వచ్చింది. అదే భగవద్గీత శ్లోకంలో చెప్తారు. అంటే భుంక్తే స్తేన ఏవ సహా అన్నప్పుడు మీకు ఏంటంటే అది లట్లో ఉంది, ప్రథమ పురుష ఏకవచనం ఆత్మనే పదం. అదే ఆత్మనే పదం, లట్లకారమే కానీ అందుకని ఆత్మనే భుంక్తే పదం. అని వచ్చింది. యో యహ ఎవడైతే భుంక్తే వాడే వర్తమానంలో భోజనం చేసిస్తుంటాడో వాడు స్తేన దొంగ, ఏవా దొంగ ఏ సహా. తర్వాత చూడండి, నైనం చిందంతి శస్త్రాణి. చాలా మంచి శ్లోకం ఇది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. మీరు ఈజీగా చెప్పేస్తారు వెంకట్. ఇక్కడ 4 వెర్బులు ఉన్నాయి. చిందంతి, దహతి, క్లేదయంతి, శోషయతి. చిందంతి మనకి ఇవాళ వచ్చింది చిద్ ధాతు. అంటే చిత్తలుక రూపాలు ఏమిటంటే మనకు తెలుసు, చిద్ రూపాలు. చిందంతి అని ఉంది అంటే ఏ వచనంలో ఉంది? చిందంతి బహువచనం.
బహువచనంలో. ఏమిటి చిందంతి ఎందుకు బహువచనంలో పెట్టారు? శస్త్రాణి అంటే షష్టాన్నాడు ప్లూరల్. బాణములు, బాణముల బాణములు చేత నా ఏనం చిందంతి. కిందటి ఇది బాణముల చేత చిందించబడదు. కింద పడు శస్త్రాణి కాబట్టి చిందంతి అని రావాలి. వచ్చింది సార్. అగ్ని అన్నాడు, పావకః అన్నాడు, దహతి. అది దహతి. దహ అనేటటువంటి ధాతువు నుంచి దహతి అనేటటువంటిది మళ్ళీ లట్లో ఉంది, ప్రథమ పురుష ఏకవచనంలో ఉంది దహతి. మొదటి చిందంతి అనేది బహువచనంలో ఉంది. వచ్చింది. క్లేదయంతి అని ఉంది, మళ్ళీ అక్కడ ప్లూరల్ ఉంది. ఎందుకు? వచ్చింది. ఆపహ అన్నారు. ఆపహ అంటే నీరు. నీరు ఎప్పుడు బహువచనం, నిత్య బహువచనం. నీడు అని ఉండదు. నీడు అన్నా, నీళ్లు అన్నా, నీరు అన్నా బహువచనం ఏది. ఆపహ ఇస్ ఆల్వేజ్ బహువచనం. అంచేత క్లేదయంతి, క్లేదయతి అనలేదు, క్లేదయంతి అన్నారు. చిందంతి అన్నారు, చిందతి అనలేదు, చిందంతి అన్నారు, ప్లూరల్ అది. అలాగే మారుతః గాలి, సింగులర్ నెంబర్, సోషల్. సోషల్. అంటే అన్ని లట్టు ప్రథమ పురుషుల్లోనే ఉన్నాయి. చిందంతి క్లేదయంతి అనేవి అవసరాన్ని బట్టి శస్త్రాన్ని ఆపహ అని ఉండడం వల్ల బహువచనంలో ఉన్నాయి. పావకః మారుతః అనేవి ఏకవచనం కాబట్టి అగ్నివాయువు అనేవి దహతి శోషయతి అని ఉన్నాయి. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యథా యకృత నిశ్చయః. చనిపోయావా స్వర్గభోగాలు అనుభవిస్తావు, జిత్వావా భూలోకంలో భోగాలు అనుభవిస్తావు, మహీం భోక్షసి. రెండు విన్ విన్ సిచ్యువేషన్ నీకు. ఎక్కడైనా భోగమే. వీరస్వర్గం పొందావనుకో, ఇక్కడ భోగాలు అనుభవిస్తావు. గెలిచావనుకో, ఇక్కడ భోగాలు అనుభవిస్తావు. వాట్ ఏ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ యూ. సో తస్మాత్ దెర్ఫోర్ ఉత్తిష్ట, లెమ్ము, కౌంతేయ యుద్ధాయ, యుద్ధమునందు కృత నిశ్చయ, కృత నిశ్చయుడివే లేచి నిలబడి యుద్ధం చేసుకో. అక్కడ ప్రాప్స్యసి భోక్షసే. ప్రాప్స్యసి ముందు చూసాం మనము, అదేం ధాతు, ఇప్స్యా అని వచ్చింది. తోష్యసి, చోష్యసి అలా వచ్చింది కదా మనకి. ప్రాప్స్యసి మళ్ళీ అది ఎందులో ఉంది? ఎందులో ఉందమ్మా అది? మధ్యం పురుష ఏకవచనం సార్. లట్లకారం మధ్యం పురుష ఏకవచనం. రొట్లో ఉంది. ప్రాప్స్యసి అయితే పొందుతావు అంటున్నాం. లుట్ ప్రకారం భవిష్యత్తు లకారంలో ఉంది, మధ్యమ పురుష ఏకవచనంలో ఉంది. ఓకే, ప్రాప్స్యసి. భోక్షసే అనేటటువంటి ఆత్మనేపదంలో ఉంది, భోక్షసే అని. ఓకే, ఐ విల్ ఈ ఈ శ్లోకం తాలూకా విశ్లేషణ చూద్దాం మనం. సో ప్రాప్స్యసి, భోక్షసే, ఉత్తిష్ట అనేటటువంటి 3 వెబ్స్ కనబడుతున్నాయి. ఆ శ్లోకాన్ని పూర్తిగా మనం చూడాలంటే ఒకసారి చూడొచ్చు కావాలంటే. తతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఏమేం వెబ్ చెప్పుకున్నామమ్మా? ప్రాప్స్యసి, భోక్షసే, ఉత్తిష్ట, 3 వెబ్స్. ఓకే, ప్రాప్స్యసి అని ఉన్నప్పుడు సికారం ఉంది కాబట్టి త్వం అనేది ఇంప్లైడ్ అక్కడ. అంటే అర్జునుడితో మాట్లాడుతున్నాడు, ఎదురుగుండా ఉన్న వాడితో మాట్లాడుతున్నాడు, మధ్యమ పురుషులో ఉంది. అలాగే భోక్ష్యసే అనేటటువంటిది కూడా అది అది ఆత్మనేపదంలో ఉంది, కానీ అది కూడా త్వంకే ఉద్దేశించింది కాబట్టి అక్కడ కూడా. మహీం అనేది ఆబ్జెక్టు, స్వర్గం అనేటటువంటిది ప్రాప్స్యసి అనే దానికి ఆబ్జెక్టు, భోక్షస్య అనే దానికి మహీం ఆబ్జెక్ట్ అవుతుంది. ఉత్తిష్ట, త్వం ఉత్తిష్ట అనేది ఇంప్లైడ్, త్వం అనేది ఇంప్లైడ్ అక్కడ. ప్రాప్స్యసి అనేటటువంటిది ఆప్ అనేటటువంటి ఒక ధాతు. ఆప్ ధాతువు యొక్క ప్రా అనే వెర్బ్ ఇది ఉపసర్గ చేస్తే ప్రాప్య అవుతుంది. ప్రాప్య, ప్రాప్, ప్రాప్, ప్రాప్య, ప్రాప్యసి, ప్రాప్స్యసి. ప్రాప్స్యసి అంటే పొందుతావు అని ఉంది అక్కడ. ఆప్స్యసి అనేటటువంటిది ఎలాగుందో ప్రాప్స్యసి అలాగే ఉంది. ఆప్స్యసి అది లిట్ లకారంలో ఉంది. మళ్ళీనేమో అది సెకండ్ పర్సన్లో ఉంది, సింగులర్. సెకండ్ పర్సన్ సింగులర్ నెంబర్, లిట్ లకారం, ప్రాప్స్యసి. ఎలా వచ్చింది ప్రాప్స్యసి? ఆప్ అనే ధాతువుకు ప్రా అనే ఉపసర్గ కలిపితే ప్రాప్ అని వస్తుంది. దాని తాలూకా ద్వితీయ సెకండ్ పర్సన్ మధ్యమ పురుష సింగులర్ నెంబర్ రూపము
ప్రాప్స్యసి. అది ఎందులోని లిట్ లకారంలో ఉంది. ఓకే. తర్వాత భోక్ష్యసే అని ఉంది. భోక్ష్యసే అనేది అది కూడా నువ్వు అనుభవిస్తావు అని అంటున్నాడు. భోగిస్తావు అని చెప్తున్నాడు. అది కూడానేమో సెకండ్ పర్సన్ లోనే ఉంది, సింగులర్ లోనే ఉంది. సెవెంత్ కాంజుగేషన్ తాలూకు అదంటే ఇవాళ మనం అనుకుంటున్న ఇది భోక్ష, భుజ్ అనేటటువంటి ధాతువు యొక్క భోక్ష్యసే అని ఉంది. మామూలుగా భోక్ష్యసే అనకుండా ఎలా ఉండాలి, అక్కడ లుట్రకారం అయితే మీకు చూపిస్తాను. భోక్ష్యతి, భోక్ష్యసి. చూడండి ఇక్కడ లుట్లకారంలో భోక్ష్యసి ఎప్పుడూ పరస్మైపదంలో. ఆత్మనేపథంలోకి వస్తే భోక్ష్యసే. నేను పెట్టాను, మౌస్ పెట్టాను చూడు. భోక్ష్యసే పెద్ద చేస్తాం కావాలంటే. భోక్ష్యసే అన్నది ఆత్మనేపథంలో. భోక్ష్యసి అనేటటువంటిది మనం లిట్లో ఇవాళ పరస్మైలో నేర్చుకున్నాం. బాగుంది. భోక్ష్యసే అని ఉంది అక్కడ. అంటే అది ఆత్మనేపథం, ఇది పరస్మై పదం, అంతే తేడా. పరస్మై పదం ఉభయ పదం లిట్లకారంలో ఉంది, మధ్యమ పురుషులో ఉంది, ఏకవచనం. మధ్యమ పురుష ఏకవచనము, లిట్లకారము, భుజ్ అనేటటువంటి ధాతువు. మామూలుగా భోక్ష్యసి అని ఉంటుంది, పరస్మై అయితే భోక్ష్యసే అని ఉందంటే అది ఆత్మనేపథంలో ఆత్మనేపథంలో ఉంది. పదంలో ఉంది. ఉత్తిష్ట అన్నది విధిలింగ లకారం అవుతుందా సార్? ఉత్తిష్ట అని ఉంది కదా. నెక్స్ట్ లోట్లకారం అనేటటువంటిది ఉత్తిష్ట, పఠ, పద, భజ, అలా చాలా ఉంది కదా. అది అలా ఉంటే ఉత్తిష్ట అనే పదాన్ని కూడా ముందు విడగొట్టుకోవాలి మీరు. ఉత్తిష్ట అని వెర్బ్ ఉండదు, స్థా అనేటటువంటిది వెర్బ్. ఉద్ స్థా, ఉత్తిష్ట. ఉద్ ఉద్ స్థా అంటే నిలబడు, స్థా అంటే ఉండని అర్థం, ఉద్ స్థా అంటే స్టాండప్ అని అర్థం. ఉద్ స్థా, ఉత్తిష్ట, ఉత్సా అవుతుంది. దాని తాలూకా ఉత్తిష్ట అనేటటువంటి దాని తాలూకా ఫుల్ రూపం ఇప్పుడు మనకు వచ్చినటువంటి రూపం. ఓకే. ఉత్తిష్ట, దిస్ ఇస్ ఉద్ ప్లస్ స్థా అనేది కలిపితే పరస్మైపదిలో ఉంది. ఇది అఫ్ కోర్స్ లెమ్ము అంటున్నాడు కదా, అతన్ని ఆర్డర్ చేస్తున్నాడు. లోట్లో ఉంది లెమ్ము అనేటువంటి లోట్లకారం, ఆజ్ఞావాచకంగా చెప్తున్నాడు. మధ్యమ పురుష ఏకవచనము, లోట్లకారము, పరస్మై పదము, ఉద్దుస్థ అనే తాలూకా ఉత్తిష్ట అనేటటువంటి మాట. లోట్లకారంలో మన సుప్రభాతంలో వింటాం కదా సార్, సుప్రభాతంలో వస్తుంది కౌశల్య చర, పఠ, పిబ అంటున్నాం కదా, అలాగే ఇది కూడా ఉండాలి. స్థా అని ఉండాలి, స్థా అని స్థా అవుతుంది. స్టాకి ఉత్ కలిపితే ఉత్తిష్ట అంతేగాని. సో 3 వెర్బ్స్ వచ్చాయి మీకు. ఆ 3 వెర్బ్స్ కూడా ఇవే అని చెప్తున్నాం. ఇంకొక శ్లోకం చూపిద్దాం, అది కూడా చూస్తే ఆపేయచ్చు. ప్రతి జాగ్రత్తగా చూడడం మొదలు పెట్టాలి, అప్పుడే మీకు తెలుస్తుంది. అందుకని ఇప్పుడు 3 వెబ్సైట్ ఉన్నాయి ముందు పట్టుకుని, ఏ టెన్స్లో ఉన్నాయి, ఏ జెండర్లో ఉన్నాయి, ఏ ఏ పురుషలో ఉన్నాయి, ఏ వచనంలో ఉన్నాయి అనేటటువంటిది పట్టుకోవాలి. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంగీయ భోగాన్ రుధిర ప్రసిద్ధాన్ అంటూ ఏడుస్తున్నాడు పాపం. గురుగారిని చంపేసే కన్నా భిక్షాటనం చేసుకుంటేనే మంచిది. కోరికల కోసం అని గురువు గారిని చంపేసి ఈ రక్తపు కూడు నేను తినలేను అనేటటువంటి శ్లోకం. ఇప్పుడు దీనికి ఏమిటి మనం చెప్పుకుందాం. ఏమిటి అంటున్నాయో చెప్తా. గురూన్ అహత్వా విడగొట్టుకోవాలి. గురూన్ అహత్వా అని ఉంది, నహత్వ కాదు అది. గురూన్ అహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యం అపి ఇహ లోకే. భైక్ష్యం అపి ఇహ లోకే హత్వార్థ కామాన్స్తు గురోనిహైవ. హత్వా అర్థకామాన్ తు, హత్వార్థ కామాన్స్తు, హత్వా అర్థ కామాన్ తు గురూన్ ఇహ ఏవ భుంగీయ భోగాన్ రుధిర ప్రతిగ్ధాన్. అది పదచ్ఛేదం. గురూన్ అహత్వా, గురూన్ అహత్వా హి అలాగే మహానుభావాన్,
గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయః భోక్తుం భైక్ష్యం అపి ఇహ లోకే శ్రేయో భోక్తుం భైక్ష్యమపి ఇహ లోకే హత్వా అర్థకామాన్ తు గురూన్ ఇహ ఏవ హత్వా అర్థకామాంస్తు గురూని హైవ భుంగీయ భోగాన్ రుధిర ప్రదిత్తాన్. ఇలా వెబ్సైట్లో పట్టుకోవాలి మనం. వెబ్సైట్ ఏమిటి? అహత్వా. ఆబ్జెక్ట్ ఎవరిని చంపాలనుకుంటున్నాడు? ఎవరిని అంటే ఆబ్జెక్ట్ గురువున్ ఆహత్వ. ఆబ్జెక్ట్ ఈజ్ గురు. ఓకే. శ్రేయ అని ఇంకొక మాట. దట్ ఇంప్లిసిట్ వెర్బ్ ఏంటంటే శ్రేయ అనేటటువంటి సబ్జెక్టు ఇక్కడ శ్రేయో భోక్తుం అంటున్నాడు కదా. భోక్తుం ఆఫ్ విచ్ భైక్ష్యం, దేని తినాలనుకుంటున్నాడు? భిక్ష అన్నాను. భోక్తుం భైక్ష్యం. భైక్ష్యం ఈజ్ ది ఆబ్జెక్ట్, భోక్తుం ఈజ్ ద వెర్బ్. హత్వా అంటే అగైన్ ఎవరిని చంపాలనుకుంటున్నాడు? గురువుని. భుంగీయ భోగాన్. భోగాన్ భుంగీయ. భోగాన్ అనేటటువంటి ఆబ్జెక్ట్ని భుంగీయ అంటే భోగించడము అని వస్తుంది. ఇప్పుడు ఆహత్వా అంటే ఏమిటి? త్వా ప్రత్యయం ఉంది, మీకు చెప్పలేదు ఇంకా. కృత్వా, మత్వా, గత్వా, చిత్వా, అహత్వా అంటే హ్యావింగ్ కిల్డ్ అని అర్థం అనమాట. అంటే నా ఇట్స్ ఆఫ్ త్వా అనేది కన్వేస్ సెన్స్ ఆఫ్ హ్యావింగ్ డన్ దట్ యాక్ట్. కృత్వా చేసి, మత్వా ఆలోచించి, గత్వా వెళ్ళి, అహత్వా చంపి. ఆ ఎందుకు పాస్టెన్స్? అహత్వా అనే త్వాపరచు అంటే గురువులను చంపి అని చెప్తున్నాను అనమాట. ఓకే. సో నాట్ యాక్చువల్లీ కిల్డ్, చంపితే ఒకవేళ అనేటువంటి ఆ త్వాప్రత్యయం చెప్తుంది, హ్యావింగ్ డన్ దట్ యాక్ట్ అని. ఓకే. మహానుభావం తెలిసిందే. శ్రేయ అనేది శ్రేయస్ అనే న్యూట్రల్ జెండర్ తాలూకా పదమేమో శ్రేయ, శ్రేయసి, శ్రేయస్సు, అది మామూలుగా. భోక్తుం అనుంది నెక్స్ట్. భోక్తుం అంటే తుమన్ ప్రత్యయం అంటారు, అది కూడా ఇంకా చెప్పాలి మీరు. త్వా ప్రత్యయము, తుమన్ ప్రత్యయము. భోక్తుం, భోక్తుం అంటే బై ఫీడింగ్ అని, అంటే ఆ విధముగా ఫర్ ఫీడింగ్, బై ఫీడింగ్ అనే అర్థంలో భోక్తుం అంటున్నారు. ఆ ప్రత్యయాలు వస్తాయి మీకు తర్వాత. భైక్ష్యం అనేది మళ్ళీ ఆబ్జెక్ట్. భిక్ష, భైక్ష్య, భిక్ష. భైక్ష్యం అనేది భిక్ష, భిక్ష్య. భైక్ష్య అనే పదం నుంచి భైక్ష్యం అనే పదము వచ్చింది. లోకే సరిపోయింది. అర్థకామాన్ రెండు ద్వంద్వ సమాసం తెలిసిపోతుంది. తర్వాత గురువు. భుంగీయ అది ఇవాళ మనకి ఇంపార్టెంట్. భుంగీయ ఎందులో వచ్చిందమ్మా మనకి ఇవాళ? భుంగీయ. భుంగీయ మీకు ధాతువులు ఇచ్చానుగా, మీకు ధాతువులు. భుంగీయ, భుంగ్యంతి ఉంది. విధిలింగ్ లకారం మధ్యమ పురుష ఏకవచనం విధిలింగ సార్? లకారంలో చూడండి. అదే విధిలింగ్ లకారం మధ్యమ పురుష ఏకవచనమా? భుంగ్యా అని వచ్చింది. భుంగ్యాం, భుంగ్యా అని వచ్చింది. భుంగ్యావా, భుంగ్యామా, భుంగీయ. అది దాని తరగా భుంగీయ అనే విధిలింగ లకారంలో ఉంది. భుజ్ అనే ధాతువు దాని తరగా విధిలింగ లకారంలో. దాన్ని ఏంటంటే భోగించవలసి ఉన్నది, చాహి అనే అర్థంలో వాడుతుంది కదా. భుంగీయ ధాతురూప విధిలింగ లకారం ఫస్ట్ పర్సన్లో ఉంది, ప్రథమ పురుషులో ఉంది. ఫస్ట్ పర్సన్ ఏకవచనం భుంగీయ. భుంగీయ ఫస్ట్ పర్సన్ భుంగ్యాత్ అని వచ్చింది సార్. అది ఆత్మనే పదం కదా, మా పరస్పరం పదం కదా అది. ఓహో, పరస్మయ పదం. మనకు మీరు పరస్మయ పదంలో చెప్పారు, ఆత్మనే పదంలో ఆత్మనే పదం క్రియ భుంగీయ. అర్థం. భుంగీయ భోగ. ఫస్ట్ పర్సన్ లో ఏముంది? అది విధిలింగంలోని భుంగ్యాత్ అని ఉంది. భుంగీయ అని దాని తాలూకా ఆత్మనే పదం.